హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరి తయారు చేసుకుంటున్నామండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టుకోవటానికి ఏ శుక్రవారం రోజైనా ఈ సింపుల్గా ఇలా ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే అమ్మవారి ప్రసాదం అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మౌత్ మెల్టింగ్ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. మంటను లో ఫ్లేమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ను దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కిస్మిస్ యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి, మనకు చాయిస్కి తగ్గట్టు ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా వేసుకుంటే నెయ్యిలో వేయించుకుంటున్నాం కాబట్టి అరోమా చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ రాగానే తీసి పక్కకు పెట్టుకోండి. ఎక్కువగా వేయించితే మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకుని 1 కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి సుజీ రవ్వను దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. సుజీ రవ్వ వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి అరోమా వస్తుంది, నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి. అలానే కలర్ కూడా కొంచెం బ్రౌన్ షేడ్ వస్తుంది. అలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. దీనిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపు పక్కనే ఉన్న బర్నర్ పైన 1 కప్పు సుజీ రవ్వకు 3 కప్పులు వాటర్ తీసుకుని వేడి చేసుకుందాం. ఇవి కూడా వేడవుతూ ఉంటాయి, 2 ప్యారలల్గా అయిపోతాయి. సుజీ రవ్వ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై అయింది. ఈ రవ్వను చక్కగా ఫ్రై చేసుకోండి, లేదంటే పచ్చివాసన వస్తే స్వీట్స్ టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన ఈ సుజీ రవ్వలో వేడి చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పుకు 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండండి. రవ్వ బాగా ఉడికిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 కప్పు షుగర్, అలానే కొంచెం కేసరి కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. వేసిన పంచదార కూడా బాగా కరిగిపోయి కేసరి చాలా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు కేసరి రెడీ అయిపోయినట్టేనండి. మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిన ఈ రవ్వ కేసరిలో మనం వేయించి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి మీరు టేస్ట్ కోసం కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చు, మంచి అరోమా ఉంటుంది. ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈ రవ్వ కేసరిని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటలు ఛానల్ చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.